రే సంజయ్ ఏంట్రా ఇంతకీ అంజు వచ్చే టైం అయింది, కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా, నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు మోహన్ చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పనులకి అమ్మాయిలు పడరా. డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా. ఫోన్ చేయి, తీసుకో, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు, నెంబర్ డైల్ చేయి, డైల్ నేను చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే. హలో, ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి. చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును, ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది బుల్లే అంటే. ఇప్పుడు ఫోన్ చేయి, నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తొచ్చుగా. హలో మంజురా, మాట్లాడే. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్తున్నాం. నువ్వే షో కంటే ఆ షోకి మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్. ఆంటీ ప్రసాద్ ఆంటీరా. చిలిపి. ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు ఈ బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి, ఆ టీవీ కట్టేయండి, సెకండ్ షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమా ఏనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి? అది ఎప్పుడో సెకండ్ షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్లి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలు ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. మర ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మధ్యవాడ మీద పడి వచ్చేట్లుంది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాడిని రాష్ట్రంలో నేను ఒక్కడినే. నా దగ్గర అబద్ధాలాడితే కర్రబెట్టి దిప్పుతా. ఇంతకీ మీ కంప్లైంట్ ఏమిటి? ఈవిడి మీద కేసు పెట్టాలి సార్. ఎందుకు పెట్టాలి? నన్ను కొట్టినందుకు. ఎందుకు కొట్టింది? నేను మేకను కొట్టాను. నువ్వెందుకు కొట్టావు? నా అట్టిపండు తింది. మేక ఎందుకు తిన్నా? నా కర్మకాలి ఆకులు తినాల్సిన మేక నా అట్టిపండు తింది. అట్టిపండు తినాల్సింది నేను. ఇదిగో ఇవిడితో తన్నులు తిన్నాను సార్. ఆడ మనిషి, పైగా చూస్తే కామెడీ ఫేసు. ఆవిడ నిన్ను కొట్టిందంటే నాకు నమ్మకం కలవడలేదయ్యా. కొట్టింది సార్, ఒట్టు. నా కళ్ళతో నేను చూస్తేనే గాని నేను దేన్ని నమ్మను. అంటే మీరు నమ్మడం కోసం నేను ఇంకోసారి కొట్టించుకోవాలా సార్? చూడమ్మా, ఒక్కసారి అతన్ని కొట్టు. పర్లేదు కొట్టమ్మా, నేను చెప్తున్నాను కొట్టమ్మా, నేను చూడాలి కదా. ఇదే కొట్టడం అంటే? సార్ ఇందాక ఇలా కొట్టలేదు సార్, వీరమాతుడు బాధింది. ఇంతకు ముందు కొట్టినట్టు కొట్టమ్మా, కొట్టమ్మా, కొడితే కదా నాకు తెలిసేది. కొట్టమ్మా సార్, తెలియాలి కదా సారు. సార్ మన కొట్టుని థర్డ్ డిగ్రీ అంటారు కదా, మరి ఈ కొట్టుని ఏమంటారు సార్? మాస్ డిగ్రీ. ఇప్పుడైనా చూసారు సార్ ఎలా కొట్టిందా? మై బాయ్, నువ్వు చెప్పినట్టు వీర కొట్టుడు కాదయ్యా, పిచ్చ కొట్టుడు. ఇప్పుడైనా కేసు బుక్ చేయండి సార్. నేను బుక్ చేస్తాను. నమస్తే మేడం. మేడం ఇతను చెప్పక్కర్లేదు, ఇతని మీద కేసు బుక్ చేసి బొక్కలు వేయండి. నా మీద కేసు ఏంటండి? మేకను కొట్టినందుకు. మేకను కొడితే కేసా? నీ మీద బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మధ్యలో బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరండి? మేక, కుక్క, పిల్లి, బల్లి ఇలాంటి జంతువుల జోలికి వెళ్తే తాట ఒలి చేసే సంస్థ. అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నీకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. మొక్కను కాపాడినందుకు, మేకను రక్షించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. ఆగమమ్మా, ఏంటి సార్ ఇది? అసలు ఇంత గొడవ చేయడం కారణం ఈవిడ. ఇందాకటి నుండి నేను లొడలొడ వాగుతున్నాను, మీరు వాగారు, ఈ మేడం వాగింది, ఆఖరికి మేక కూడా మే నడిచింది. ఈవిడ మాత్రం ఒక్క మాట మాట్లాడదేంటి సార్? జవాబు చెప్పదేంటి సార్? అడగండి సార్. ఏమ్మా, ఆయన అడిగిన దానికి నీ సమాధానం ఏంటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందండి. ఆహా, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అనాల్సిన మాట అన్నారమ్మా. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రాముళ్ళమ్మ. ఎక్కడుంటారు? బృందావన అపార్ట్మెంట్స్. ఫ్లాట్ నెంబర్? అన్ని ఫ్లాట్స్ నావే, అందరూ నా వాళ్ళే. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరైనా చెప్పారా?
లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. సో ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని అటు తిరిగి రాయ్. సో ద మున్సిపల్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్? చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాంరా, పెళ్లి చేసుకుందాంరా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సీ. రే తోక, తాజ్లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. నీ కర్మ. ఏంటిది? నిజం. ఇట్స్ లై. నువ్వు నోరు మోయి. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడానికా? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాల్సింది పేపర్లో యాడ్. అంతకు తెగించావు. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go ya. Let's go. Are cool man. I am very hot man. ఆనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గై. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్. నా బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ. మరి రండి. నేను అమ్మో హ్యాండా? ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటండి ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన బ్రదర్స్ లో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే
పడిపోద్ది చూడండి ఇప్పుడు మీరు. మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకోమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.